రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ ఇంట్లో మా లవ్ విషయం తెలిసిపోయిందిరా. ఎవరు ఆ కాయిన్ బాక్స్ దగ్గర ఫోన్ మాట్లాడేది? అది అది మన పక్కింటి అబ్బాయి. మేము చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం. ఒకరోజు సాయంత్రం నేను ఎప్పట్లాగే కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళాను. నా దగ్గర చివరిగా ఒకే ఒక్క రూపాయి కాయిన్ ఉందిరా. ఫోన్ చేశాను, తను లిఫ్ట్ చేసింది, కానీ తను ఏడుస్తుంది. ఏమైందనియా? అప్పుడు ఆ అమ్మాయి, మా ఇంట్లో మన లవ్ విషయం తెలిసిపోయింది. రేపే నాకు పెళ్లి చేసేస్తున్నారు. నేను మర్చిపోలేనురా, కానీ నేను మా నాన్న ఎదిరించలేనంటూ ఏడ్చిందిరా. మరి నువ్వేం చేసావన్యా? ఇంకో కాయిన్ అయితే మాట్లాడాల్సింది కదన్యా. నా జేబులో ఇంకొక రూపాయి లేదురా. నా దగ్గర ఉన్న చివరి రూపాయి అయిపోతుంది. తనేమో అక్కడ ఏడుస్తూ ఏదో ఒకటి మాట్లాడు, ఈ వాయిస్ వినాలని ఉంది అంటుంది. కానీ నేను మాట్లాడితే ఇంకా తను ఏడుస్తుందని మౌనంగా ఉండిపోయానురా. అయ్యో అనియా, చే. కరెక్ట్గా అప్పుడే ఫోన్లో ట్రిక్ ట్రిక్ అని లాస్ట్ వార్నింగ్ సౌండ్ వచ్చిందిరా. తను అటువైపు నుంచి హలో హలో మాట్లాడవా అని అరుస్తుంది. నేనేమో తులసి హ్యాపీగా ఉండు అనేలోపే టప్ అని ఫోన్ కట్ అయిపోయిందిరా. మా ప్రేమ కూడా ఇంకా అక్కడితో కట్ అయిపోయిందిరా. మళ్ళీ ఆ తర్వాత నుంచి తను ఫోన్ చేయలేదన్యా.